ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే నేను పాలక్ ఎగ్ బుజీ ఎలా చేయాలో ఇప్పుడైతే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నానండి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నానండి. కడాయి హీటెక్కిన తర్వాత ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాం. కడాయి అయితే పెట్టుకున్నాం కదండి, కడాయి అయితే వేడయింది. ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను కదండి, ఇది కొంచెం మగ్గాలి. ఉల్లిపాయ కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచి అప్పుడు దీంట్లో పాలకూర అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఉల్లిపాయ అయితే చూసారు కదండి, మగ్గింది కొంచెం. ఇప్పుడు నేను దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు పాలకూర అయితే వేసేసుకోవాలి. పాలకూర అయితే ఇవి 4 కట్టలు అండి పాలకూర. ఈ పాలకూర అయితే దీంట్లో వేసేస్తున్నాను. పాలకూరలో ఎటువంటి వాటరు లేకుండా గట్టిగా పిండుకొని అయితే చేసుకోవాలండి ఇది. ఇప్పుడు పాలకూర వేసాం కదండి, ఇప్పుడైతే పాలకూర వేసుకున్నాం కదండి, ఈ పాలకూర కొంచెం మగ్గాలండి. వాటర్ అంతా పైకి వచ్చే వరకు ఉంచి అప్పుడు మనము దీంట్లోని మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేశానండి. ఇప్పుడు తీస్తాను చూడండి. ఇప్పుడు వాటర్ అంతా ఇలా అయింది కదండి. ఇప్పుడు మనం దీంట్లోనే సాల్ట్, కారం అన్నీ వేసేద్దాం. సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇప్పుడైతే కారం, అయితే 2 స్పూన్లు అయితే వేసానండి. ఇప్పుడైతే మనం ధనియా పౌడరు 1/2 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడైతే పాలకూరలో వాటర్ అంతా కనిపిస్తుంది కదండి, ఈ వాటర్ లేకుండా కొంచెం డ్రై అయిపోవాలి. అప్పుడు మనం ఎగ్స్ అయితే దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే నేను దీంట్లోని పాలకూరలో ఒక 4 ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవి 4 ఎగ్స్ పగలగొట్టు గిన్నెలోని మనం బీట్ చేసుకోవాలి. 4 గుడ్లు అయితే నేను గిన్నెలోకి అయితే వేసుకొని ఇలాగా కలుపుతున్నానండి. ఇప్పుడైతే చూసారు కదండి, పాలకూరలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి చూసారు ఆయిల్ అయితే బయటకు వచ్చింది. ఇలా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఎగ్స్ అయితే వేసేసుకుందాం దీంట్లోని. ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఎగ్స్ అయితే వేసేసుకున్నానండి. దీంట్లోని ఇప్పుడు దగ్గరికి ఇక్కడిలాగా అయిపోవాలండి, బూజీలాగా అయిపోద్ది. ఇప్పుడు చూసారు కదండి, పాలక్ ఎగ్ బుజీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఓకే అండి, చూసారు కదా పాలక్ ఎగ్ బుజీ కర్రీ అయితే ఇదేనండి. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ పిల్లలకి పాలకూర తినలేని వాళ్ళు అయితే ఇలా ఎగ్ బుజీ ఇలా చేసి పెట్టారనుకోండి, చాలా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంతటితో అయితే మా వీడియో ఎంతేనండి. మళ్ళీ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తామండి. కొత్త ఛానల్ కదా అని ఎవరు మమ్మల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం.